H1B వీసాలు చేపించి కన్సల్టెంట్ దగ్గర కమిషన్ తీసుకోవటం, యూకేలో Tier 2 వీసాలు చేపించి కన్సల్టెంట్ల దగ్గర కమిషన్ తీసుకోవటము, లేదంటే స్టూడెంట్ వీసాలు చేపించి కమిషన్ తీసుకోవటము. కమిషన్ వ్యాపారం మీద బీభత్సంగా బతికేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటి, ఎదుటి వాడికి ఏదన్నా ప్రాబ్లం అవుతుందా, లేకపోతే వాడి డబ్బులు పోతాయా, ఈ ఆలోచన వాళ్ళకు ఉండదండి. మనకి కమిషన్ వచ్చిందా లేదా, మనం ఏదన్నా పని చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లిటరలీ లైవ్ ఎగ్జాంపుల్ జరిగింది. మీకు వీలైతే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడతా. నేను ఇన్స్టాగ్రామ్లో నాకు మొన్న రీసెంట్గా ఒక కుర్రాడు మెసేజ్ పెట్టాడు. అన్న, నేను ఒక తెలుగు అతను నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అన్న, Tier 2 వీసా చేపిస్తాడని. అతను ఇండియా హైదరాబాద్ బ్యాంకులోంచి యూకే బ్యాంక్కి పాపం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడండి. ఏది మన కరెన్సీ కన్వర్షన్లో మీకు ఎంత అవుతుందో తెలుసు కదా, ఆ ఛార్జెస్ పడతాయి, అవి పడతాయి. పాపం అతను వీసా చేపిస్తా అన్న అంటే ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి పడేశాడు. ఆ డబ్బులు తీసుకున్నాడు, ఖతం. ఇంకా తర్వాత ఆడికి వీడికి కనెక్షన్ లేదు, ఫోన్ ఎత్తట్లేదు. నేను అడిగాను, మరి అక్కడ అతను ఎక్కడ ఉంటాడు అంటే ప్రెసెంట్ ఇక్కడే ఉంటున్నాడు ఇండియాలో అని చెప్పాడు అనమాట. అతను పాపం నాకు చాలా బాధ అనిపించింది. అన్న, ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలన్నా చెప్పన్నా ప్లీజ్ అన్న, నాకు డబ్బులు పోయినాయి అన్న అని. ఒక్కసారి చెయ్యి జారిందంటే డబ్బులు ఖతం, ఇంకా ఇట్స్ గాన్. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇట్స్ గాన్. సో మన వాళ్ళు ఏంటంటే, నీకు బాధ ఉందా, అయ్యో పాపం నువ్వు అప్పు చేసి తీసుకొని వచ్చి కట్టావా, లేదు లేకపోతే ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకొని వచ్చి కట్టావా, అస్సలు ఏ మాత్రం డోంట్ కేర్.